సర్వీస్ అక్కడ అయితే 1992లో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడున్న పరిస్థితులు కానీ చూసినట్లయితే ఈ పిల్లలు ఏ విధంగా ఎడ్యుకేషన్లో ముందడుగేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఏమిటి అవన్నీ ఒక్కసారి కానీ జస్ట్ వితిన్ 2 minutesలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ట్యాచ్డ్ షర్ట్స్ అవి ఒకే డార్మెటరీ లాగా ఉండేది. ఆ ట్యాచ్డ్ షర్ట్స్లో క్లాస్ రూమ్లు ఉండేవి. భారీ వర్షం కానీ పడినట్లయితే క్లాస్ రూమ్లు ఒక్కోసారి క్యాన్సిల్ అయిపోతుండేవి. అటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు తెలివైన పిల్లలు కాబట్టి వాళ్ళ స్వశక్తితో మా తాలూకు సహకారంతో వాళ్ళకు ముందుకు రావడం చాలా సంతోషం. అయితే ఆనాటి నుంచి ఈ అల్యూమినేషన్ అసోసియేషన్ ఏర్పడడం, తర్వాత వీళ్ళందరూ కూడా అన్ని విధాలుగా సహకరించడం, ప్రతి సంవత్సరం కూడా మాలాంటి వాళ్ళని గురువులను మరిచిపోకుండా మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం మాకు ఎంతో సంతోషదాయకం. ఒక్క మొక్కలో చెప్పాలంటే గురువు అనేవాడు ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టూల్, అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ అండ్ మ్యాగ్నిఫిసెంట్ టూల్. ఎందుకన్నాడంటే అది ఎటువంటి వ్యక్తులైనా మౌల్డ్ చేసే గుణం ఉంది కాబట్టి అటువంటి ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం మీరు ఒక స్థాయికి వచ్చారు కాబట్టి మీ పిల్లలనే కాకుండా పక్కనున్న పిల్లలను కూడా వీలైనంత వరకు ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. నర్సీపట్నంలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఆనాడు హాస్టల్ వేరు, ఈనాడు హాస్టల్ వేరు. ఆనాడు ఫుడ్ వేరు, ఈనాడు ఫుడ్ వేరు. అందువల్ల రకరకాలుగా మార్పులు వస్తున్నాయి. మారుతున్నటువంటి సమాజంలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు నర్సీపట్నానికి ఒక తలమానికంగా గత 22 సంవత్సరాల నుంచి మీరు సేవ చేస్తున్నందుకు, పిల్లలకు కావాల్సిన పుస్తకాలు కానీ ఎటువంటి ఎమ్యూనిటీస్ అని మీరు కల్పించినందుకు అల్యూమిని అసోసియేషన్ తరఫున నాకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేస్తున్నాను. అదే టైంలో ఆశీస్సులు, అయితే నమస్కారం కాదు ఆశీస్సులే. అయితే ఇక్కడ ఒక విషయం మీకు గమనించాలి. గత 7 సంవత్సరాల నుంచే మాకు ఇన్విటేషన్ వచ్చేది. ఆ ముందు భాగంలో మాకు ఇన్విటేషన్ ఏనాడు వచ్చేది కాదు. ఫోన్ల మీద ఫోన్లు వచ్చేవి, ఏం సార్ మీరు ఎందుకు రాలేదని. మీరు ఎవరో ఒకరో ఇద్దరికి చెప్పేసేవారు, వాళ్ళు మాకు చెప్పేవారు కాదు. కానీ గత 7-8 సంవత్సరాల నుంచి మాత్రం మీరందరూ ప్రత్యక్షంగా రావడం వల్లే మాకు ఎక్కలేనటువంటి ఎన్సీజెస్టిక్ ఫీలింగ్లో మేము రావడం జరుగుతుంది, మిమ్మల్ని అందరూ చూడడం జరుగుతుంది. అయితే మీరందరూ కూడా ఇందాక నేను అందరితో మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖాల్లో ఒక విధమైనటువంటి వికాసం కనిపిస్తుంది. దానికి ఆ గ్లోరీకి కారణం ఏంటంటే మీరందరూ కూడా ఒకే లెవెల్లో వివిధ ఫీల్డ్లో మీరందరూ కూడా అందరూ సెటిల్ అయి ఉన్నారనే ఉద్దేశంతో నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకవేళ మీరు ఎవరైనా ఖాళీగా ఉండిపోయారనుకోండి, చాలా బాధ అనిపిస్తుంది ఉపాధ్యాయుడికి. ఎందుకంటే టీచింగ్ అనేది సహజమైనది. రకరకాల బోధనలు, ఇప్పుడు బోధనా పద్ధతులు, అందులో డిజిటల్ సిస్టమ్ ఇప్పుడంతా కూడా, ఇప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్ కూడా వచ్చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, కంప్యూటింగ్ సిస్టమ్ వచ్చేస్తుంది, రకరకాలుగా వస్తున్నాయి. అవి మారుతున్న పరిస్థితుల్లో మీ పిల్లలను కూడా మీలాగా కాకుండా మీకు ఉన్నత స్థానంలో ఉండడానికి మీరందరూ కూడా కృషి చేయండి. అదే టైంలో నర్సీపట్నం పిల్లలకే కాకుండా మీ గ్రామంలో ఎవరైనా ఒకవేళ బాగా పోస్ట్ ఉన్నటువంటి లేదా ఆప్యుయన్సీ ఉన్న వాళ్ళు, రిచెస్ట్ పర్సన్ కానీ ఉన్నట్లయితే ఆ గ్రామంలో కూడా ఉన్నటువంటి స్కూల్కి కానీ ఆ స్కూల్లో ఉన్న దానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. కారణం ఏంటంటే మనం ఒక స్థాయిలోకి వచ్చేసాం. ఇక్కడి నుంచి అది ఆప్టిమం టైం, అంటే దాని పీక్ టైం అంటాం. ఇక్కడి నుంచి మనం ఎగ్జాస్ట్ అయిపోతాం. మన పిల్లల తర్వాత ఏంటంటే మనకి ఏమైనా మిగిలి ఉన్నట్లయితే మనం గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకు ఏమైనా మనం సహకరించగలమా, అది కూడా ఆలోచిస్తారని మీ అల్యూమిని అసోసియేషన్ తరఫున మీ అందరికీ కూడా పేరు పేరున కూడా మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాది అయినప్పటికీ కూడా విద్యార్థులు ఇప్పుడు కూడా ఫన్నీగా ఉండేవాడిని. కారణం ఏంటంటే ఓపెన్ యువర్ మౌత్ అనేవాడిని, వీళ్ళు నోరు తెరిచేసేవారు. ఓపెన్ యువర్ మౌత్ అంటే నోరు తెరవడం కాదు, ఇంగ్లీష్లో మాట్లాడడం అర్థం. అక్కడ శిష్య రాయాలంటే వాడు ఒక్కొక్కడు లేటుగా వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు సార్, ఎక్కడికి వెళ్ళిపోయాడు కానీ కనిపించడం లేదండి వాడు. అప్పుడు క్లాప్ కూడా ఇచ్చాడు, ఎందుకంటే వాడు లేటుగా వచ్చాడు కాబట్టి. ఎందుకంటే వాడికి అవార్డు ఇవ్వాలి. ఆడు మరి ఆ దెబ్బతో వాడు మొత్తం క్లాస్ కరెక్ట్ టైంకి వచ్చాడు. మనం ఇలాంటి కొన్ని జిమిక్స్ చేస్తున్నారు, మరి తప్పదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ డిఫికల్ట్ అంటారు, కానీ కాదు, ఇట్ ఈస్ ఎ ఫనీ లాంగ్వేజ్. మనం నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఈజీగా నేర్చుకుంటున్నారు, ఎందుకంటే డిజిటల్ సిస్టంలో ఈజీగా నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ ఇంగ్లీష్ మీద కూడా ఫోకస్ పెట్టమని మీ అందరికీ సవినయంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కారణం ఏంటంటే కాలం ఇప్పుడు ఒకటి కాదు, టైం విల్ చేంజ్.
ఎందుకంటే మన కోసం ఏది ఆగదు, ఈ ప్రపంచంలో ఏది ఆగదు. కరోనా మనకు ఒక దెబ్బ కొట్టింది, మనకందరికీ బెదిరించింది. ఎంత ఆస్తులు అన్నప్పటికీ కూడా మనం ఎక్కడైనా సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం ఆ కమ్యూనికేటివ్ అభివృద్ధిలో ఇంగ్లీష్ మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మీ అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటాను. మాతృభూమిని వదలమని కాదు. ఒకప్పుడు ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుతూ మదర్ టంగ్ అన్నాను. మదర్ టంగ్ అంటే అమ్మనాలుగా అన్నాడు ఒకడు, మా అన్నాడు మన శిష్యుడు. అమ్మనాలకు కాదురా మాతృభాష అని చెప్పాను. అమ్మనాలకు కాదురా మదర్ టంగ్ అంటే ట్రాన్స్లేషన్ చేశాడు. ఏమైనా ట్రాన్స్లేషన్ చేశాడు? అమ్మనాలుగా ట్రాన్స్లేషన్ చేశాడు. అమ్మనాలకు కాదు, మదర్ టంగ్ అంటే మాతృభాష తెలుగు. తెలుగు ఆటోమేటిక్గా ఇన్నిటి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫీడింగ్ నుంచి మనం నేర్చుకుంటూ వచ్చేస్తుంది అమ్మ అనే పదం. ఏ రీజియన్లో ఉంటే ఆ రీజియన్లో వచ్చేస్తుంటుంది. అర్థమైందా? అది మదర్ టంగ్ అంటే అమ్మనాలుగా ట్రాన్స్లేషన్ చేశాడు. సో మాతృభాషను ఒకవైపు, ఇంగ్లీష్ని రెండో వైపుని బ్యాలెన్స్ చేస్తూ అందరూ ముందుకెళ్ళాలని, ఇంగ్లీష్కి ప్రాధాన్యత పెంచాలని, సాఫ్ట్వేర్లో కానీ సెలెక్ట్ అవ్వాలంటే లేదా ఉన్నత స్థానంలో ఉండాలంటే కంపల్సరీ ఇంగ్లీష్. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, తప్పులేదు. ఇంగ్లీష్ ఈజ్ అ మస్ట్, నో డౌట్ ఇట్ ఆల్. దట్ మస్ట్ బి, ఇట్ ఈజ్ అ మస్ట్. ఆల్ ఆఫ్ యూ మేక్ ఇట్. మీరందరూ కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి మీ పిల్లలను కూడా, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలను కూడా ప్రోత్సహించండి, ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇవ్వండి. అదే టైంలో తెలుగును మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇదే నా ముఖ్యమైనటువంటి నా సందేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.